వచ్చారు? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలా? నీకు ఆరోగ్యం బాగోలేదని అశ్విన్ చెప్పాడు. అందుకే నీకు ఇంటి నుంచి భోజనం తెచ్చాం. అవును, నువ్వేంటి ఇంత కంగారు పడుతున్నావు? ముందు మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా లేదా? ఎందుకు? మేము రావటం నీకు ఇష్టం లేదా ఆనంది? అయ్యో, వెళ్ళిపోమని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. మమ్మల్ని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నావు. మేమేం చేసాం ఆనంది? మా గుండెల మీద తన్నవరా దరిద్రుడా! అమ్మా, అక్కడ ముంచింది చాలదా? ఇంకా ఏం చేయడానికి వచ్చి చచ్చావురా? అమ్మా అమ్మా, రేయ్, ఇంకోసారి అలా పిలిచావో బండరాయితో నీ తల పగలగొట్టి చంపేస్తాను. ఊరందరి ముందు మమ్మల్ని అవమానించి ఆ ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకోకుండా చేసి అమ్మా అని పిలుస్తున్నావా? అసలు అసలు అలా పిలవడానికి నీకు నోరెలా వస్తుందిరా? పోయినవాడి పోయినట్టే, ఎందులో అయినా దూకి చావక మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎవరిని చంపడానికి వచ్చావు? అమృత పెళ్లి ఆగిపోయేలా చేసి దాని జీవితం మీద దెబ్బ కొట్టింది చాలేదా? ఇక్కడ ఆనంది బతుకు బండలు చేయడానికి వచ్చి చచ్చావా? అమ్మా, ఏంటమ్మా ఇది? ఊరుకోమ్మా. నువ్వు నోర్మయ్. రే, నువ్విలా తయారవుతావని తెలుసుంటే నిన్ను పురిట్లోనే గొంతు నిలిమి చంపేసేదాన్ని. అయిపోయింది, ఏదో అయిపోయింది. పాపం కదమ్మా, అన్నయ్య కదా, తెలియక చేసిన తప్పు ఇప్పుడు అది అర్థం చేసుకున్నాడు. పాపమమ్మా. ఏంటమ్మా, అర్థం చేసుకున్నాడా వీడు? వీణ్ణా పోన్లే పాపమంటున్నావు? పాపం చేసిన వీణ్ణి చూసి పాపమని జాలి పడితే అంతకన్నా పెద్ద పాపం ఇంకొకటి ఉండదమ్మా. అయినా వీడు నీకు అన్నయ్య ఎలా అవుతాడమ్మా? అన్నయ్య అంటే అండగా నిలబడేవాడు, కష్టాల్లో ఆదుకునేవాడు, తోడబుట్టిన వాళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపేవాడు. వాడు వాడు అన్నయ్య అంటే. వీణ్ణి పొరపాటును కూడా అన్నయ్యను పిలవకు. నాగుపాము లాంటి వీణ్ణి మళ్ళీ ఎందుకమ్మా దగ్గరకు రానిచ్చావు? అసలు ఈ విష పొరుగుని ఎందుకమ్మా చేరదీస్తున్నావు? కుటుంబం అనే మాటకి అర్థం తెలుసమ్మా వీడికి? రేయ్, నిన్ను ఎందుకొచ్చావరా ఇక్కడికి? ఆపకానంది, నేను చేసింది పెద్ద తప్పు. దానికి నన్ను వీళ్ళు చంపినా పర్వాలేదు. నేను చేసింది మహాపాపం, అది నేను తెలుసుకున్నాను. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పి చంపేయండి. నన్ను క్షమించిన. క్షమించండి అని ఒక మాట అంటే నువ్వు చేసిందంతా మర్చిపోతాననుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదురా. వీడెవడు
వీటితో ఈ పల్లెటూరు బ్యాచ్ గొడవ పడుతున్నారేంటి? ఈ ప్రపంచంలో ఎవరినైనా క్షమించొచ్చు, నమ్మక ద్రోహం చేసిన నిన్ను మాత్రం అస్సలు క్షమించకూడదు. అలా అనుకు నాన్న. కావాలంటే కసి తీరా నన్ను కొట్టు నాన్న. కొట్టు రేయ్! నాన్న. కొడితే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? మేము అనుభవించిన మానసిక బాధలు, కష్టాలన్నీ గాల్లో కలిసిపోతాయరా? మేం చచ్చినా కూడా, మా శవాలు కూడా నిన్ను క్షమించవరా? ఐసి, వీడు వీళ్ళ కొడుక అంటే వీడు ఆనంది అన్నయ్య. ఆగక్కడ. మిమ్మల్ని మావయ్య అత్తయ్య అని పిలిచే హక్కు అర్హత నాకు లేవు. ఒక్కటి మాత్రం నిజం, జరిగిన దాంట్లో అశోక్ తప్పేం మాత్రం లేదు. తప్పంతా నాదే. నేనే అశోక్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి మీ నుంచి దూరంగా తీసుకొచ్చాను. మీరు తిట్టినా కొట్టినా చివరికి శపించినా నా మీద చూపించండి. వీడితోనే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంటే నువ్వెవరవమ్మా మధ్యలో? కన్నవాళ్ళని కడుపు కోతకి గురి చేసి పారిపోయిన మీరు బాగుపడతారా తల్లి? అస్సలు బాగుపడరమ్మా. మాకే వెన్నుపోటు పొడిచి పారిపోయిన వీడు నీతో మాత్రం ఉంటాడనుకుంటున్నావా? నిన్ను నడి వీధిలో వదిలేసి వెళ్ళిపోతాడు వీడు. ఇదే జరుగుతుంది. కన్నవాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని సమాధి చేసి, ఆ సమాధి మీద మీరు ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నారా అమ్మా? ఏనాడైతే వీడు మా ఇంటి గడప, నువ్వు నీ కన్నవాళ్ళని దాటొచ్చారో ఆనాటుంచే మా కన్నీళ్లు శాపాలై మిమ్మల్ని వెంటాడుతున్నాయమ్మా.